తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి మధ్య వార్ మొదలైంది. తాడిపత్రికి 300 మంది ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా చేరుకున్నాయి. ఇప్పటికే ఇరు వర్గాల నాయకుల ఇండ్లకు కార్యకర్తలు చేరుకున్నారు. ఇక పట్టణంలోకి వచ్చేటువంటి మెయిన్ రోడ్లలో చెక్ పోస్టులు కూడా పెట్టారు. రాయలసీమ పౌరుషంపై చర్చకు సై అంటే సై అని సవాలు విసురుకున్నారు ఇద్దరు నేతలు. ఇక కూటమి నేతలకు పౌరుషం లేదంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో మొదలైంది ఈ వివాదం. ఇక అంత పౌరుషం ఉంటే మీ చిన్నాయన పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా ఎందుకు దాక్కున్నాడని జేసీ అనడంతో ఈ వివాదం మొదలైంది. ఇక 23వ తేదీన నీ ఇంటికి వస్తానంటూ జేసీకి పెద్దారెడ్డి సవాల్ చేశారు. అందులో భాగంగానే జేసీ ఇంటికి పెద్దారెడ్డి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కొంత హైటెన్షన్ నెలకొంది. ప్రతి సందర్భంలో కూడా జేసీ ఏదో వ్యాఖ్య చేయడం, దానికి పెద్దారెడ్డి కౌంటర్ వేయడం, ఒక వివాదానికి దారితీయడం, పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి ప్రయత్నించడం, ఒక వివాదానికి దారితీయడం, జేసీ ఒక ఛాలెంజ్ చేయడం, పెద్దారెడ్డి దాన్ని స్వీకరించడం, ఒక వివాదానికి దారితీయడం, ఇలా వరుస క్రమాల్లో ఏదో పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతోంది, డ్రోన్లు వచ్చాయి, డ్రోన్లను తిప్పికొట్టామన్నట్టుగా ఇటువైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి మధ్య కూడా తాడిపత్రిలో అటువంటి హైటెన్షన్లకు ఉంది. సో తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వడానికి పెద్దారెడ్డి ప్రయత్నం చేస్తారు. జేసీ దాన్ని డైరెక్ట్గా తిప్పికొట్టడం కోసం పోలీసులు ఉపయోగిస్తారు. పోలీసులు వాటిని తిప్పికొడతారు. సో జేసీ ఏదో వ్యాఖ్య చేస్తాడు, జేసీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఆ రకంగా జరుగుతూనే ఉంది. దీనికి ఒక అదుపు లేకుండా పోయింది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. సో విజువల్స్లో మనం చూస్తాం తాడిపత్రిలో ఒక హైటెన్షన్. తాడిపత్రిలో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. కొన్ని వందల మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏకంగా 800 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవాలి. 300 మంది ప్రత్యేక పోలీస్ బలగాలు 300 మంది ప్రత్యేక పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయంటే ఆ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి చలానాయుడు సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాయుడు, ఏం జరుగుతోంది? జేసీ అండ్ పెద్దారెడ్డి ఈ ఇద్దరి మధ్య వార్ ప్రతి 10 రోజులకు ఒకసారి రకంగా ఏదో ఒక వ్యాఖ్య చేసుకోవడం, సవాల్ చేసుకోవడం, వస్తున్నానని చెప్పి పెద్దారెడ్డి చెప్పడం, అడ్డుకోవడం కోసం పోలీసులు ఉండడం, దమ్ముంటే తేల్చుకున్నాను రాని జేసీ సవాల్ చేయడం, ఇది ఇంకా జరుగుతూనే ఉంది. ఈ రోజు ఎటువంటి హైటెన్షన్ ఉంది? ఈ రోజు పరిణామాలపైన అప్డేట్స్ ఏంటి? పబ్లిక్ ఏమనుకుంటున్నారు, సామాన్య జనం ఏమనుకుంటున్నారు ఇద్దరి మధ్య ఈ యుద్ధాన్ని? మనోజ్, రాయలసీమ పౌరుషం అనే వర్డ్ అనేది చాలా పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి నేపథ్యం. కేతిరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆ పదాన్ని ఉచ్చరించినటువంటి నేపథ్యంలో ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి కౌంటర్ గా రియాక్ట్ అయినటువంటి నేపథ్యం. రండి, కావాలంటే చూసుకుందాం, రాయలసీమ పౌరుషం చూపిస్తామన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీ చిన్నాన్న వాళ్ళు తాడిపత్రికి కూడా రాలేనటువంటి పరిస్థితి. గత 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు, అందులో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దానికి రీకౌంటర్ గా మరొకసారి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రియాక్ట్ అయ్యారు. చర్చకు బహిరంగ సిద్ధము, ఎక్కడికైనా రమ్మన్నా వస్తాం, కర్నూలు అయినా పర్లేదు, అనంతపూర్ అయినా పర్లేదు, ఎక్కడైనా ఏ నగరమైనా ఏ సెంటర్ అయినా పర్లేదు అన్నట్టుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి రియాక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇది ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యం. అది తేదీ కూడా 23వ తేదీ ఖరారు చేసుకున్నటువంటి నేపథ్యం. మరి అందులో భాగంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి నేపథ్యం. ముఖ్యంగా దాదాపు 100 మంది పోలీసులను ఇక్కడికి మోహరించారు. మనం చూడవచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి సమీపంలోనే మనం ఉన్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మధ్యలో ఒక గ్రౌండ్ మాత్రమే ఉంటుంది. ఆ గ్రౌండ్ లో మనం ఇప్పుడైతే వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది, కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్, మధ్యలో ఒక గ్రౌండ్ ఉంటుంది. దానికి ముందరే మనం ఇప్పుడు ఉన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరలో, ఇంటి ముందర ఉన్నాం. అయితే ఇక్కడ పోలీసులను కూడా భారీ స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి. ఏఎస్పీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పోలీసులకు ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగినా కూడా పోలీసులు ఎక్కడికి పక్కకి వెళ్ళకూడదు, ఎక్కడ తగ్గకూడదు. ఎందుకంటే రాళ్ళు రువినా ఏదైనా కూడా మీ వైపు నుంచి కూడా ఖచ్చితంగా ప్రతిఘటించాలి అని చెప్పేసి గ్రౌండ్ లో కూడా చూడొచ్చు మనం. పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి. మధ్యలో ఒక గ్రౌండ్ మాత్రమే ఉంటుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ కి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి మధ్యలో ఒక గ్రౌండ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచే మొదలైతే ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాళ్ళు రూకున్నా లేదంటే టపాసులు పేల్చినా ఇటువంటివన్నింటిని అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు చాలా మంది ఏఆర్ కానిస్టేబుల్స్ కి అందరికీ పాయింట్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ట్రైనీ ఏఎస్పీ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి
నేపథ్యం ఇక్కడ లొకేషన్ లోనే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అయితే ఇంతకు ముందే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏంటి ఈ మాటకు ఏంటి పౌరుషం అనే మాటకి ఏంటి చర్చా వేదిక సిద్ధమా అంటే, లేదు నేను ఇప్పటి నుంచి నేను అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడను, మాజీ ఎమ్మెల్యే గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడే అతనికి పెద్దగా గొప్పగా ఏదో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుంచి నగర అభివృద్ధికి ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి ఉంటుంది, మా నాయకులు ముఖ్యంగా నాయకులు కార్యకర్తలతో కూడా శపథం కూడా చేయించారు. ఈరోజు చిన్నబాబు నారా లోకేష్ బర్త్డే సందర్భంగా నారా లోకేష్ తీవ్రంగా కష్టపడుతున్నారు మనందరి కోసం, మనం కూడా ఆ వంతులో 1% మనం కష్టపడినా కూడా మన నియోజకవర్గ అభివృద్ధి అద్భుతంగా చేసుకోవచ్చు అని చెప్పి కూడా అందరితో శపథం కూడా చేయించారు, ప్రతిజ్ఞ చేయించారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఇప్పటికైతే మాత్రం కూల్గానే ఉంది తాడిపత్రి పరిస్థితి. అయితే మాత్రం ఇక ముందు ఏమైనా జరుగుతుంది. పెద్దారెడ్డి తన నివాసం నుంచి బయలుదేరారా? పెద్దారెడ్డి జేసీ రెడ్డికి చేసిన సవాల్ని డైరెక్ట్ గా స్వీకరించడం కోసం బయలుదేరారా? దాన్ని ఏ రకంగా పోలీసు అడ్డుకోబోతున్నారు? అంటే జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్ లో వారిని అక్కడ ఇంటి దగ్గరే ఆపేస్తారు, గృహ నిర్బంధం చేస్తారు, ఇంటి దగ్గరే ప్రివెంటివ్ అరెస్ట్ లో భాగంగా ముందస్తుగానే వారిని అదుపులోకి తీసుకుంటారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. అటువంటిది ఏదైనా జరిగిందా జేసీ విషయంలో కానీ పెద్దారెడ్డి విషయంలో కానీ? ఎస్ మనోజ్, ఇదే మనం ఇంతకుముందు చూస్తున్నది. ఇప్పుడు ఎదురెదురు ఇల్లే ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురింట్లో ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి మనం చూస్తున్నటువంటి వైట్ బిల్డింగ్ దాంట్లోనే ఇప్పుడు పెద్దారెడ్డి గారు ఉన్నారు. రెండింటి మధ్యలో ఒక గ్రౌండ్ మాత్రం ఉంటుంది. ఇక్కడే ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వీరు బయటకు వస్తారా, లేదంటే తను వాళ్ళ ఇంటికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కేతిరెడ్డి ఇంటికి వెళ్తారా, లేదంటే కేతిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వస్తారనేది ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు నగరంలో కావచ్చు, ఇక్కడ గ్రౌండ్ లో కావచ్చు, ఈ రెండింటిల వద్ద భారీగా మోహరించినటువంటి నేపథ్యం. ముఖ్యంగా బయటికి వస్తే మాత్రం మరి అరెస్ట్ చేస్తారా, లేదంటే అందులో ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూడా 3 కేసులు కూడా పోలీసులు నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో 3 కేసులు చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా మనకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్ లో మరి ఎంతవరకు కొనసాగుతుంది ఇదంతా? మొత్తం సాయంకాలం వరకు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఏ నిమిషం ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీగా వేలాది మంది ర్యాలీగా కూడా నగరంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా జేసీ నాగిరెడ్డి విగ్రహం వరకు వెళ్లారు. అక్కడ ఒక ఎండిఓకి ఏదో లెటర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలకు కేక్ కట్ చేసి అందులో నేను బర్త్డే రోజు మా లోకేష్ బర్త్డే సందర్భంగా నేను కొత్త చొక్కా కూడా వేసుకున్నాను అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సిచ్యువేషన్ లోనే మరి తర్వాత ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏంటి అనేది కూడా పోలీసులు కూడా తటపటాయిస్తున్నటువంటి పరిస్థితి. వారికి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ర్యాలీగా వద్దు అని పోలీసులు నివారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు వెళ్ళకూడదుగా అన్నట్టుగా ర్యాలీగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. ఎదురెదురు ఇంట్లోనే ఉంటారు. మధ్యలో మా ప్రతినిధి ఇందాక నాయుడు చూపిస్తున్నట్టుగా మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. అటువైపు జేసీ ఇల్లు, ఇటువైపు పెద్దారెడ్డి ఇల్లు. సో అప్పటికే కార్యకర్తలు భారీ స్థాయిలో వారి నివాసాలకు చేరుకున్నారు. జేసీ 1000 మంది తమ పార్టీ కార్యకర్తలతో నగరంలో పర్యటిస్తూ ఉన్నారు, అక్కడక్కడ తిరుగుతున్నారు. లోకేష్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది. సో రాయలసీమ పౌరుషం అనేటువంటి ఈ వ్యాఖ్యలు ఉపయోగించిన నేపథ్యంలోనే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉపయోగించినటువంటి ఈ పదాల ఉపయోగంలోనే జేసీ కొంత ఆగ్రహానికి గురయ్యారు. సో మీ చిన్నాయన ఎందుకు పారిపోయారన్నట్టుగా ఇటు జేసీ సవాల్ చేయడంతో అటు పెద్ద ఎత్తున పెద్దారెడ్డి కూడా రియాక్ట్ అయ్యి, సో తాడిపత్రికి రాకుండా ఎందుకు దాక్కున్నాడని చెప్పి జేసీ అన్న మాటలకి పెద్దారెడ్డి రియాక్ట్ అయిపోయి 23 తేదీన నీ ఇంటికే వస్తానని సవాల్ చేశారు. ఇప్పుడు ఆ సవాల్ మధ్యలోనే ఈ హైటెన్షన్ నెలకొంది. ఒకసారి విజువల్తో చూస్తున్నా భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. 300 మందికి పైగా పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. భారీ బందోబస్తు మధ్యలో ఈరోజు తాడిపత్రిలో ఆ హైటెన్షన్ వాతావరణాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కొనసాగుతోంది.